బొమ్మరిల్లు హీరో సిద్ధార్థ్ హీరోయిన్ అదితి రావ్ హైదరీ పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలంగాణలోని వనపర్తి జిల్లా శ్రీరంగపూర్లో ఈరోజు బుధవారం ఉదయం వీరి వివాహం జరిగినట్లుగా ప్రచారం జరుగుతుంది. శ్రీ రంగనాయక స్వామి ఆలయంలో గోప్యంగా జరిగిన ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు, బంధుమిత్రులు మాత్రమే హాజరైనట్లుగా కథనాలు వస్తున్నాయి. సత్యనారాయణ్, అదితి రావ్ హైదరీ లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని చాలా కాలంగా పుకార్లు వినిపిస్తున్నాయి. 2021లో మహాసముద్రం చిత్రంలో కలిసి నటించిన వీరిద్దరూ ఆ సమయంలోనే వీరి మధ్య సన్నిహిత్యం ఏర్పడిందని, చివరకు అది ప్రేమగా మారిందని బీ-టౌన్ కోడై కూసింది. వీటిని సిద్ధార్థ్, అదితి ఖండించకపోవడం, ఇద్దరూ ప్రేమ పక్షుల్లా తరచుగా చెట్టాపట్టాలేసుకొని తిరగడంతో ఈ జంట మధ్య వ్యవహారం నిజమేనని అందరూ ఫిక్స్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే తాజాగా పెళ్లి కూడా చేసుకున్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అదితి రావ్ తల్లిదండ్రులు వనపర్తి సంస్థానానికి చెందిన వారు. 18వ శతాబ్దానికి చెందిన గొప్ప చరిత్ర కలిగిన ప్రసిద్ధ శ్రీ రంగనాయక స్వామి దేవాలయంతో వారి కుటుంబానికి సంబంధం ఉంది. అందువల్లనే ఇప్పుడు ఆ ఆలయంలో అదితి, సిద్ధార్థులు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అంతేకాదు, తమిళనాడుకు చెందిన పూజారులు వీరి వివాహ వేడుకలను నిర్వహించారని అంటున్నారు. అయితే పెళ్లి గురించి ఇప్పటి వరకు అటు సిద్ధార్థ్ కానీ, ఇటు అదితి రావ్ కానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. నిజానికి హీరో సిద్ధార్థ్కు గతంలో మేఘన అనే అమ్మాయితో వివాహం అయింది. కానీ వీరు 4 ఏళ్లకే విడాకులు తీసుకున్నారని టాక్. ఆ తర్వాత పలువురు హీరోయిన్లతో సిద్ధార్థ్ ప్రేమాయణం సాగించినట్లు రూమర్స్ ఉన్నాయి. మరోవైపు అదితి రావ్ హైదరీకి కూడా 21 ఏళ్లకే పెళ్లి జరిగింది. సత్యదీప్ మిశ్రా అనే బాలీవుడ్ నటుడిని ఆమె వివాహమాడింది. ఒక బాబుకు జన్మనిచ్చిన తర్వాత వీరిద్దరూ విడిపోయారు. అప్పటి నుంచి ఒంటరి జీవితం గడుపుతోన్న అదితిపై అనేక డేటింగ్ రూమర్స్ వచ్చాయి. సిద్ధార్థ్ పరిచయం తర్వాత అదితి మరోసారి ప్రేమలో పడిందని అప్పట్లో వార్తలు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో వీరిద్దరూ హీరో శర్వానంద్ నిశ్చితార్థానికి జంటగా హాజరయ్యారు. కలిసి రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో సందడి చేశారు. ఇన్నాళ్లకు ఇప్పుడు సిద్ధార్థ్, అదితి 3 ముళ్ల బంధంతో అడుగుపెట్టినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజమెంత అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.